సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో టీజర్ను అభిమానుల సమక్షంలో ఒకేసారి విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే టీజర్ యూట్యూబ్లోనూ విడుదల చేయనున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్న ట్రైలర్ మరోసారి సినిమాపై అంచనాలను పెంచుతోంది. అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాహుబలి 2 ట్రైలర్ విడుదలకు సంబంధించి ప్రెస్ మీట్ జరుగుతుంది. లైవ్ లో చూస్తున్నాం. అందరికీ నమస్కారం. నోట మాట రావట్లేదు. ఈ వెండితెర మాట్లాడితే, ఈ సిల్వర్ సీన్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది అని ఊహిస్తే, ఇలాంటి అద్భుతాన్ని నా మీద ఆవిష్కరిస్తానని ఈ జన్మలో అనుకోలేదు అనుకుంటుంది అన్నట్టు వినిపిస్తుంది. ఇదే భరించలేకపోతే ఏప్రిల్ 28 భరించాలంటే ఇంకెన్ని తెరలు కావాలి, ఎన్ని స్క్రీన్లు కావాలి, దీనికి బలం కావాలి. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి అండ్ యువర్ టీమ్, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పనిచేసిన బాయ్కాడ నుంచి మీ అందరూ ఎంతో అదృష్టవంతులు. నిజంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ట్రైలర్లోనే ఇట్లా ఉంటే ఇక ఈ నెల రోజులు ఎలా ఓపి పట్టి ఉంటారో నాకు అర్థం అవట్లేదు. నేను మట్టుకు అయితే ఇది రోజు ఓ 10 సార్లు చూస్తాను. అండ్ ఎంతకన్నా అందుకనే మాటలు లేవని చెప్తున్నాను కదా, ఇది నిజంగా మనసులోంచి వచ్చిన మాట. ఇది మా అల్లుళ్ళు ప్రొడ్యూస్ చేసిన రాజమౌళి, మేమందరం ఒక కుటుంబం. అండ్ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో, శబ్దం ఇంకా చెప్పడానికి వీల్లేదు. మా కీరవాణి. అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ది గ్రేట్ అండ్ గ్రాండ్ వరల్డ్ రిలీజ్. ఆల్ ది బెస్ట్. సాహో రే బాహుబలి. అందరికీ నమస్కారం అండి. సినిమా రిలీజ్ అవ్వడం అనేది వాన పడడం లాంటిది అయితే, ట్రయల్ అనేది ఉరుము లాంటిది. ఉరుము న్యాచురల్గానే గంభీరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంది ఉరుము గంభీరం ఉన్నందుకు. బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం, పనిచేసే వాళ్ళకి వానలో తడిసినప్పుడు కానీ నిజమైన రిలీఫ్ రాదు.
త్వరలో తడుస్తామని, ఆ వానలో మనం అందరం కూడా తడిసి ఆనందిస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Good morning, everyone. It's the last 5 years. It's been a long journey, and this is the starting of for the conclusion. Telugu koncham. So Andru, I hope all of you like the trailer, and hope that you'll enjoy the film also. Thank you. మొత్తం అందరూ బాహుబలి కోసం వెయిటింగ్ అన్న అంటే నేను చెప్పేవాడిని, మీరు కదరా మేమే వెయిటింగ్, సినిమా చేస్తా. ఇంక ఇలాంటి అద్భుతం చూసిన తర్వాత ఈ 1 month కూడా ఇంకొక మాకేదో గండం కింద గడుస్తుంది. యూఆర్ ఆల్సో వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇందాక రాఘవేంద్ర గారు అన్నట్టు నిజంగా మాట్లాడట్లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు అంటే ఒక నటుడిగా నాకు 7 ఏళ్ళు అంతే, 5 ఏళ్ళు ఇక్కడే అయిపోయినాయి. మా ఇష్మతి లాంటి మా గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఏప్రిల్లో చూడబోతున్నారు. ప్లీజ్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ యువర్ సెల్వ్స్, ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేట్ కింగ్డమ్ లైక్ వీ ఆల్ డిడ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ విజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. అది హిందీలో చెప్తారు కదా, ఏతో ట్రైలర్ హై అవి పిక్చర్ బాకీ అని. సో ట్రైలర్ ఇలా ఉంటే పిక్చర్ ఇలా ఉంటుందో ఊహించుకోండి. అండ్ మీ ఊహలకు అందనంత వరకు లెవెల్కి తీసుకెళ్లాలని మేము 3 months ప్రయత్నించామండి. సో అది మీ ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీరు ఇప్పుడు యాస్టీజ్ ఇప్పుడు అలాగే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వరుసగా ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాను. ట్రైలర్ చూసిన వెంటనే రాఘవేంద్ర గారు ఇది చాలా ఇదే సరిపోతుందంటే తర్వాత ఇంకా నిజంగా ఏం మాట్లాడో తెలియట్లేదండి. చాలా ఆనందంతో టెన్షన్ వచ్చేస్తుంది. మీరు క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. బాహుబలి! హాయ్, గుడ్ మార్నింగ్. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ ఉంది. హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ టీమ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్. 5 years ఉన్నందుకు ఇంత సెకండ్ కూడా ఎప్పుడు ఈ ట్రైలర్ చూడగానే మొత్తం బాధలన్నీ మర్చిపోయాం. సో థ్యాంక్స్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఒక మైక్ ఇచ్చేస్తారా? Yeah, hi, I'm Sakshi from CNN News 18. And of course, it was a fabulous trailer, no doubt about that. And it was a well response that has been given. What I want to know is what can the fans really expect from this conclusion? Because the first part had raised a lot of high expectations. So what is the fans that you want to tell? What can they expect from this second part? At this moment, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just introduce the characters. We just gave them what the characterizations are about. And in the conclusion, you are going to see the drama between them. That's the main thing that we are going to see. Sorry, I didn't get that. Of course, the Bahubali franchise, the war is a part and parcel of the Bahubali franchise. Hello, sir. I've got one question each for you and Shobhu garu. Right?
వాళ్ళైతే ఇంగ్లీష్లో అడుగుతారు, మీరు తెలుగులోనే అడగచ్చు కదా. తెలుగులో అంటే నేను కూడా బాంబే బేస్డ్ వెబ్సైట్కి రాస్తున్నాను కదా. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీరు ఫస్ట్ పార్ట్లో వాట్ ఎవర్ స్టోరీ దట్ యూ హెవ్ టోల్డ్ అండ్ క్యారెక్టర్స్ దట్ యూ ఇంట్రడ్యూస్ అండ్ ఈ ట్రైలర్తో there is every chance that people will connect the dots and they come up with their own plot line. Ante idi ila undachemo. So some of those theories might be true as well, you know, but obviously the action takes over the whole thing. So as a creator, does that bother you that people might guess what you're trying to create? That's question number one. The second question is, you've always said that you're not sure when you're directing a film, right? You're going back and forth. So if you trailer చూసినప్పుడు, does it seem good enough for you or are you not satisfied so far? First question is, no, I'm not at all bothered. ఎందుకంటే మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఏంటో గెస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇంకా మూవీ బఫ్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన విత్ ఇన్ 10-20 minutes దే విల్ బి గెస్సింగ్ వాట్ ద సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి. Some of them are right, some of them are wrong. It doesn't matter. It is, what matters is, important విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాం అని మన ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ వీ వాంట్ టు సీ ద డ్రామా, ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థియరీస్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండ్ ఫ్యూ ఆర్ అ లిటిల్ బిట్ క్లోజ్ హియర్ అండ్ దేర్. బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ చేసినా సరే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్కి ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్ట్గా ఎప్పుడు నేను ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. బట్ వెన్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజిఎం కమ్స్, పెద్దని బీజిఎం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడికో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్విస్ట్. దానికి లైన్ దాటేసి పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. Shobhu garu, apart from the feature film, right, like you've introduced a lot of other elements in the whole franchise, Bahubali VR, comic books and all that stuff. So I was reading the graphic comic book recently and it had a different plot line with the two characters that you have. So I'm comparing this with a franchise like Star Wars, you know, so the characters are the same but the plot continues even after 20-30 years. So are you envisioning Bahubali in that space, you know? Bahusha future lo Rajamouli garu one of that sequels direct చేయకపోవచ్చు, but will the franchise continue at some level? Absolutely. There's no doubt about it. It will continue. Characters will continue. The world will continue. And each of those, whether it's a novel or the graphic novel, they're all set in a different time period within the kingdom and the history of the kingdom. So they will have a different tone and a different story and a different treatment altogether. But the characters and characterization will be consistent with the whole thing. అమరేంద్ర బాహుబలికి కొంచెం ఎక్కువ కష్టపడ్డాను, శివుడి కంట. సార్ రాజమౌళి గారు, పార్ట్ 1 రిలీజ్ తర్వాత, బాహుబలి రిలీజ్ తర్వాత బాహుబలిపై 2 చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. అంటే బాహుబలి 1 అనుకున్నప్పుడు మీరు ఏదైతే 2లో ప్రజెంట్ చేయాలనుకుంటే అదే చేశారా, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేశారా? చాలా తక్కువ అండి. చాలాసార్లు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఫస్ట్ బాహుబలి కథ సినిమా అయిపోయిన తర్వాత బాహుబలి పార్ట్ 2 తీయడం కాదండి, ఒక సింగిల్ స్టోరీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక సింగిల్ స్టోరీ. ఒక సినిమాలో దాన్ని మొత్తం తీయలేకపోతున్నాం కాబట్టి రెండు పార్ట్ల కింద విడదీసాం. సో మొత్తం అంతా ఒకటే కథ. బట్ బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన యూఫోరియా అది ఇది చూసి యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం
ట్వీకింగ్ కొంచెం ఎక్కువ పెట్టడం, అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్గా చేయడం, అలాంటి చిన్న చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలో అయితే ఎటువంటి మార్పులు లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే. ఇన్ఫ్యాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా, ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకముందే. సో మాహిష్మతి నగరాన్ని ఆల్రెడీ టీవీలోనే వాటిలోనే చాలాసార్లు చూసాం. మళ్ళీ అన్నిసార్లు చూసినప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా కనబడుతుంది అంటే ఇందులో ఏమైనా మార్పులు ఉన్నాయండి మాహిష్మతిలో కూడాను? మాహిష్మతికి మార్పులు ఏం లేవండి. మాహిష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం. మనం ఫస్ట్ పార్ట్లో చూపించినప్పుడు మాహిష్మతిలో కొంత పార్టే చూసాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్లో మనం చూసిన తక్కువ, సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఏం లేదండి, ఒక క్లైమాక్స్ చేసేసరికి మొత్తం ఓపికలు అంతా అయిపోయినాయి అండి. 4 క్లైమాక్స్లు షూట్ చేసే ఓపిక లేదు. లేదు అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు 1,00,000 పాయింట్లు అనుకుంటాం అండి. బట్ వన్స్ షూటింగ్ వెళ్ళకముందే మొత్తం పాయింట్లన్నీ లాక్ అయిపోతాయి. 4 వర్షన్స్ షూట్ చేసి అంత ఇది లేదండి. Rajamouli sir, again a question about the piracy. Like in the morning we got to know that the trailer was leaked online on social media, and that's why you have to launch it on social media platforms, right, with the big screen itself. So how challenging it is, because earlier also War Sequence was leaked. So what challenge do you see, and I mean what do you want to say on this issue? This is piracy is a different issue and leakage is a different issue. Both are not the same, and this particular leak is some bug in the Facebook this thing. We are still trying to sort out why it happened. It is very irritating, but it is not something we can blame someone without knowing anything about it. So it's online now. We launched it. We are supposed to launch it at 5 p.m. So we planned so many things around it, but unfortunately we launched it earlier. But I think it's good news for the fans rather than being bad news. Hello Andy, I'm Netra from TV9 ఇక్కడ. కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ లాస్ట్లో అంటే ప్రభాస్ అండ్ రానా వస్తూ అంటే అక్కడ ఆగిపోయిన సీన్ నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. సో ఎలా ఉంటుంది ఫైట్ అంటే బిగినింగ్లో మేము చూసాము, చాలా మటుకు ఫైట్ చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య అంటే ట్రైలర్లోనే ఇలా ఉంటే మూవీలో ఎలా ఉంటుంది అంటే మాకు ఇంకా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా తీశారు? అంటే అంటే ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటారు కదండి. డైరెక్టర్గా మనం కథలు అన్నీ చెప్పేటప్పుడు మాస్ పల్స్ కూడా కొంచెం తెలుసున్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే తెలియకుండా ఆడియన్స్ని రేకెత్తించి పెడతారండి. అంటే ఫస్ట్ పార్ట్లో శివుడు తాలూకు క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకొని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడి కింద చూపించామండి. బల్లాల దేవుడిని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దున్నపోతూ ఫైట్ చేసి అంత బలమైన వాడిని చూపించాం. సో వాళ్ళిద్దరూ రైవల్స్ అని తెలుసు. సో అది రేకెత్తించి పెట్టడం అంటే ఎలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలియకుండా ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది. దాన్ని క్లైమాక్స్కి పెట్టాం. సో పీక్ అన్నిటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి. సో ద పీక్, ద ఎవరెస్ట్ పీక్, సినిమా బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్లో బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్యన ఫైట్లో ఉంటుందండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి. సో అనుష్కను ఒకటే గెటప్లో చూసాం మేము బిగినింగ్లో. సో ఈ మూవీలో అనుష్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అండ్ శివగామి గురించి కూడా? మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. మేము క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో బాహుబలి కానీ, బల్లాల దేవుడు కానీ, శివగామి కానీ, కట్టప్ప కానీ, బిజల్ దేవుడు కానీ, దేవసేన, అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని, వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఆ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి, లవ్ కానీ హేట్ కానీ ఏదైనా. సో దేవసేన క్యారెక్టరైజేషన్ విల్ బీ వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి. ఓకే, ఇలా ఇందుకని చంపేసాడు అనంత ఈజ్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్. ఆ సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద ఆ యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవ్వదు. ఇట్స్ అ కాంప్లికేటెడ్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు
అందులో లింగర్ అయిపోయి చూస్తూ ఉంటారు కానీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుందని చూడరండి నాకు తెలిసి. ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నది. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బీ ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. ఉంటుంది అదే అంటున్నాను. జస్ట్ నేను ఆన్సర్ చేసిన క్వశ్చన్ అదే. ఇట్ ఈస్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు అది. సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు అది. ఇట్స్ అ బిల్డప్ టు దట్ పాయింట్. అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారండి. స్క్రీన్ ప్లేలో అలాగా రాయడం జరిగింది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఈజ్ వన్ థింగ్, బట్ యాజ్ అన్ ఎమోషనల్ వైజ్గా చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక 2 స్టెప్పులు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ ప్లే రాయడం జరిగిందండి. ఇది ప్రభాస్ కండి. హలో అండి. హలో అండి. సో బిగినింగ్లో తమన్నాతో రొమాన్స్ చేశారు అండ్ ఆ సాంగ్లో కొంచెం కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అనుష్క ట్రైలర్లో చూస్తుంటే ఇంకేదో ఉంది అని అనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది మీ అండ్ అనుష్కతో సాంగ్స్? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రాజమౌళి గారు మీ ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నాం, డల్లింగ్ మీరు అన్ని టాప్, ఇంకొంచెం రొమాన్స్ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని ఒక 10 years మా ఇద్దరికి డిస్కషన్ ఉండేది. ఒక షార్ట్ తీసిరైనా డల్లింగ్ మీకు అసలు ఫాల్స్ ఇది వీక్నెస్ ఇది ప్రాబ్లం అంటే లేదు, మీకు అన్నిట్లో మీరు టాప్ అయ్యాను అనిపించి రాజమౌళి గారిని ఒక 100 times చెప్పిన ఒక షార్ట్ అలా తీశారు. అది ఐ థింక్ రాజమౌళికి అసలు ఏ వీక్ పాయింట్స్ ఏం లేవు. అండ్ రానాకి సో బిగినింగ్ లో మీకు ఒక సాంగ్ అంటే బాగుండని మీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారండి. యాక్చువల్లీ నేనైతే అలా ఫీల్ అవ్వలేదండి. అదే మీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చూస్తే సాంగ్స్ చేసేవాళ్ళు ఉన్నాడు కనిపిస్తున్నాడు. ఒకసారి క్లియర్గా చూడండి ఆ ఫోటో. అండ్ బిగినింగ్ లో మనం చూసాం మనోహరి సాంగ్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యింటే లేదండి, బాగుండేమో అని. అది అమ్మాయితో తినే డాన్స్ చేస్తూ ఉండే, నేను పని చేస్తూ ఉంటాను. చాలా సిన్సియర్ మనిషినండి. సార్ నమస్తే. ఇప్పుడు రాఘవేంద్ర గారు చెప్పినట్టు మాటలకి అందనిది. యాక్చువల్గా నాకు ఏమనిపిస్తుందంటే ఇది చూస్తుంటే ఇండియాలో సినిమా పుట్టుకథ ఎలా వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్గా ప్రజలు చూశారు కొత్తగా, అలా ఈ బాహుబలి కూడా అంత క్రియేట్ చేసింది అని అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బాహుబలి అనే సినిమాని ఈ కథ ఇలా తీయాలి, దీనికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీకు అంతకుముందు ఏదన్నా సినిమాలో ప్రభావం లేకపోతే ఎక్కడైనా కథ చదివారా? అంటే బాహుబలి అనే సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నావల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడడం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. బట్ చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటికి పోమంటారు కదండి. సో ముందు చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశామండి. సో నేననే కదండి, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్, అసలు మన నరనరాల్లోనే అంత ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా మీ నుంచి ఇంతకంటే పెద్దది ఆశిస్తారా, లేకపోతే మీరు ఇంకా వేరే ట్రాక్లోకి వెళ్తారా? అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నాను. ఒక 2-3 నెలలు ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి బుర్రలంచి అంతా మైండ్లంచి అంతా తీసేసి అని అనుకుంటున్నాను అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానో తెలియదు కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ చివరి కూర్చున్నాయండి ఒక ఆయన, కమల్ కన్నన్ అని చెప్పి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఆయనతో పని లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను అండి. నాకు తెలిసినప్పటి నుంచి అంటే 6 years నుంచి రాజమౌళి అదే మాట చెప్తాను, విఎఫ్ఎక్స్ లేకుండా తీస్తాను, విఎఫ్ఎక్స్ లేకుండా అనేది పెరుగుతాను తప్ప తగ్గట్లేదండి. ఎనీహో మీరు చాలా గర్వంగా ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో మీరు ఒక దర్శకులు, తెలుగు కూడా ఉంటాం.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు ఇందాక అన్నారు సినిమా అంత అంత గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా ఒక మనిషి అయినా, ఒక సినిమా అయినా, ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోద్బలం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మల్లిరారుగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. అండ్ మా టీం నుంచే కాకుండా ప్రతి చోట పర్టికులర్లీ మీడియాలో వచ్చిన సపోర్ట్ కానీ, అంటే మీడియా అనేవాళ్ళు రకరకాలుగా రాస్తారండి. కోపం ఉంటే కోపం ఉన్నట్టు రాస్తారు, చెడుగా ఉంటే చెడుగా రాస్తారు. మా మీద ఎక్కడన్నా చెడుగా రాసి ఉండొచ్చేమో కానీ బాహుబలి అనే సినిమాని మాత్రం ఎక్కడో తగ్గించకుండా ఎప్పుడూ ఒక శిఖరం ఒక స్థాయిలో, ఎక్కడో శిఖరం స్థాయిలో నిలబెట్టారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బాహుబలి అంత గొప్పగా రావడానికి. సో అన్ని ఎఫర్ట్స్ అన్నీ ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, మీడియాలో కానీ, మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం, ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను. చూడండి మరి, సినిమా చూడాలి కదా. నెమ్మదిగా అసలు మామూలు క్వశ్చన్లు అడిగినట్టు అడిగి సైలెంట్గా కథ అడిగేస్తే ఎలాగా? పెద్దోళ్ళు ఫస్ట్ మాట్లాడాలండి వీటి గురించి. ఈ సినిమాలో నువ్వే పెద్దోడు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ ఎవరు పిల్లలు ఎవరండి, మళ్ళీ ఎతకడం మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. తెలీదండి. సారీ అండి, అర్థం కాల, క్వశ్చన్ అర్థం కాల. ఫస్ట్ పార్ట్ విజువల్ వండర్, ఓకే అండి. ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్గా విజువల్ వండర్తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్లో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి. ఎమోషన్ కానీ విజువల్ కానీ నువ్వు నేను అన్నట్టు పోటీ పడతాయి. ఇంకా అందంగా చూపించామండి. అనుష్క ఈ మధ్యలో ట్రైలర్లో 2 షార్ట్స్ ఉంటాయండి. సో దట్ గివ్స్ ఎన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్న దానికి. అంటే విజువల్గా అందానికిగా చూసుకుంటే అనుష్క ఎలా ఉండబోతుందో ఆ 2 షార్ట్స్ బట్టి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ షీ విల్ బి మచ్ మోర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ పార్ట్ రిలీజ్కి ముందు ఉన్న టెన్షన్ నా జీవితంలో ఎప్పుడు అనిపించలేదండి. దాన్ని అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, నోవేర్ కంపారిజన్ కూడా లేదు. అప్పుడు ఉన్న టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్. ఇంతకుముందు వెళ్ళని టెరిటరీస్లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశమే ప్లేన్లోంచి ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఈజ్ చాలా చాలా హై అండి. అది నా జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాకనే కాదు దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పాలు చాలా తక్కువ అండి. జనరల్గా ఏ సినిమా రిలీజ్ అప్పుడైనా అందులో పనిచేసిన వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి టెన్షన్. ఓకే అండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.